గడిచిన బుధవారంలో మనము ఒక ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగిపోయాం. ఏంటా ప్రశ్న? యేసు ప్రభుల వారి యొక్క శరీరమును తండ్రి అయిన దేవుడు లేపాడా, పరిశుద్ధాత్ముడు లేపాడా, తనంతటై తానే లేచాడా అనే దాని గురించి మనము ప్రశ్నతో ఆగిపోయాం. మూడింటిలో ఒకే రోజు 3 తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ 3 తెలుసుకోవాలి అంటే కనీసం 11 అవుతుంది. అంతసేపు ఇక్కడ టైము లేదు, అంత ఓపిక ఉండదు. కాబట్టి ఉన్న ఈ ½ కొంత భాగమే, అంతా కాదు, కొంత భాగమే ఎంత ఆ టైం వరకు వస్తుందో అంతవరకు కొంత భాగంలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ 3 విషయాలలో తండ్రి అయిన దేవుని గురించి మొదటగా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కాబట్టి ఈరోజు మృతుల నుండి యేసు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు లేపిన విధానముల గురించి మనము, ఆ యొక్క ప్రణాళికను గురించి మనము తెలుసుకోవాలి. రైట్. అపోస్తల కార్యం ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తల కార్యం 13వ అధ్యాయము 30వ వచనము దగ్గర స్టార్ట్ అయింది. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 30వ వచనం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయన నుండి యేసు ప్రభుల వారిని ఏం చేశాడట? లేపాడట. యేసు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మృతులలో నుండి లేపాడు. ఎందుకు లేపాడు? ఇక్కడ మనకు అదే ప్రశ్న రావాలి. కారణం ఏమిటి? ఆయన లేపవచ్చిన పరిస్థితి ఏమొచ్చింది? మనము దీన్నే, ఇది ఒక చిక్కులా ఉంటుంది. ఈ చిక్కును మనం ఏం చేయాలి? జాగ్రత్తగా విని అర్థం చేసుకొని విడదీసుకోవాలి. లేదు అంటే మనం ఏ కోవకు చెందిన వారు కాకుండా సమాజంలో ఒకప్పుడు క్రీస్తు ఉన్నప్పుడు, అంటే క్రీస్తు లోకమును విడిచిన కొత్తలో అపోస్తలుగా ఉన్నప్పుడు కొన్ని వర్గాలు ఏర్పడ్డాయి. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడను అని 3 రకాల వర్గాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇది కూడా మనకు అర్థం కాకపోతే, అర్థం కాలేదు కాబట్టి ఆల్రెడీ జనాలకు కొందరు యెహోవా సాక్షులని, కొందరు పరిశుద్ధాత్ముని మాత్రమే పూజించడం, ఆరాధించడం చేయడం, కొందరు యేసు ప్రభువును మాత్రమే చూస్తారు. అంటే ఇక్కడ ఉండేమే 3 వర్గాలుగా డివైడ్ అయిపోయి అర్థం కాకపోవడం వల్ల లేఖనం అర్థమైందంటే జనాలకు ఆ పరిస్థితి వచ్చి లేదు కదా. కనుక మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. కాబట్టి ఈ మర్మము తెలుసుకోవాల్సిన బాధ్యత, బరువు మన మీద ఉంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఈ ప్రశ్న ఎక్కడ ప్రారంభమైందంటే ఇక్కడే ప్రారంభమైంది. మేము గతంలో చూసినట్టుగా మనము ఎవరు లేపారు అన్నదాన్ని ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ పోతాం. తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభువుల వారిని లేపినట్టుగా చూస్తున్నాం. ఎందుకు లేపాడు అనే దానికి ఒక్కొక్కటిగా మనం చూద్దాం కారణాలు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం జాగ్రత్త. హెబ్రీ రాసిన పత్రిక ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగా ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక అంటే నెక్స్ట్ ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరం. అంటే సిద్ధి కలుగజేస్తున్నది కానీ సంపూర్ణమైన సిద్ధి కలగట్లేదు. అంటే తాత్కాలికంగా ఉపశమనము దొరుకుతుంది వాళ్ళు ఇచ్చే బలుల వలన. ఇది మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ లేఖనం చదువుతుంటే. అంతేనా కాదండి? వాళ్ళు ఎడతెగక ఏం చేస్తున్నారంట? బలులు తెస్తున్నారు.
బలులు తెస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఏం కలగట్లేదంట, సంపూర్ణమైనది కలగట్లేదు. అంటే సంపూర్ణం కానిదంటే అదేమిటండి? సంపూర్ణంగా అది అసంపూర్ణమనే కదా లెక్క. అంటే సగమే కదా. వాళ్ళ పరిహారార్థం కోసం ఏదైతే తెస్తున్నదో అది పరిపూర్ణంగా జరగట్లేదంట. ఎలా జరుగుతుంది? సగమే జరుగుతుందంట. అలా సగం జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంట? రెండవ వచనం, అలాగూ చేయగలిగిన ఎడల. రెండవ వచనం చదవండి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపయుక్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు. అంటే ఏం జరగట్లేదు అంటున్నాడు? ఏం జరగట్లేదు అంటున్నాడు ఈ రెండవ వచనం ప్రకారము? ఆ మనస్సాక్షిలో పరిపూర్ణమైన మారు మనసు కలగట్లేదు. బలి అంటే పాపం చేసిన ప్రతిసారి ఏం గుర్తొస్తుంది అన్నమాట అతనికి? బలి అర్పించాలనేది గుర్తొస్తుంది. బలించే ప్రతిసారి ఏమై బలం వస్తుంది? ఉందిగా, నా కోసం ఒకటి సావడానికి రెడీగా ఉందిగా, కాబట్టి ఇక నేను పాపం చేయడానికి అడ్డు వరకు లేదు అన్నట్లుగా వారి మనస్సాక్షి అలా మారిపోయింది. ఇక పాపం చేయడం, బలి అర్పించడం, పాపం చేయడం, బలి అర్పించడం. దీనికి దేవుడి కిందకు వచ్చేసరికి ఏం చెప్పాడు? మూడవ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు ఏమొస్తున్నాయంట? ఇంతకు వచ్చేది ఎవరికి? ఎవరికి? అది వచ్చే బలి అర్పించేవాడికి జ్ఞాపకానికి వస్తాయా? అస్సలు రావు. ఏ 100 గొర్రెలు ఏం చేసినాడు? బలిచినట్టే లెక్క లేనని. అంటే పాపం చేయడం, బలి అర్పించడం. ఒకసారి పాపం చేసిన తర్వాత బలి అర్పించిన తర్వాత మరలా దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం తక్కువ లేదు. ఏం జ్ఞాపకం ఉంటుందో తెలుసా? బలి అర్పించిన తర్వాత మిగిలిపోయిన మొక్కలు తినేటాడు చూడు, అది జ్ఞాపకం ఉంది. అంటే ఒక పాపాల జ్ఞాపకం ఉండే. నెక్స్ట్ కింద ఏమైనా మూడవ వచనమే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఎలయనగా ఎట్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. అప్పుడు ఇవన్నీ జ్ఞాపకము చేసి అసలు పాయింట్ చెప్తున్నాడు. ఏది ధర్మశాస్త్రం అనేది ఏదైతే ఛాయగా ఉందో ఆ ఛాయకు నిజం వస్తున్నది అని చెప్పుట 5వ వచనం నుంచి ప్రారంభమైంది. ఏం చెప్తున్నాడు? కాబట్టి యేసు ప్రభుల వారు ఈ లోకము అంటే నిజం బయటికి వస్తూ నిజము వెలుగులోకి వచ్చేటప్పుడు ఆయన చెబుతున్న మాట ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే బలియు అర్పణయు దేవుడు కోరలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బలులు అర్పణ అనేది దేవుడు కోరలేదు. మరి కోరని దేవుడు ఎందుకు బలిగా అర్పణ పెట్టాడు? బలులు ఎందుకు పెట్టాడు? పాపము చేయకుండా ఉండడానికి కాదట. బలి ముందు వచ్చిందా? పాపం ముందు వచ్చిందా? పాపం ముందు వచ్చింది. కాబట్టి బలి ఎందుకు వచ్చింది? పాపాన్ని తీసివేయడానికి ప్రాయశ్చిత్తంలో బలి వచ్చింది. ఇప్పుడు బలుడు దేవుడు కోరాలంటే కోరలేదని లేఖనం చెప్తారు. ఒకవేళ దేవుడు బలిని కోరాడు అంటే ఏం చేసినట్టు తెలుసా? ఏం చేసినట్టే కాదు. బలులు దేవుడు కోరాడంటే ఏమన్నట్టు? డైరెక్ట్ గా బలియో అర్పణయో దేవుడు కోరలేదన్నాడు. కోరాడు అని అన్ని బైబిల్లో ఉండింది అనుకో. ఒకవేళ ఆయన కోరినట్టుగా మనకు తెలిసింది అనుకో, ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏం చెప్పినట్టు? అదే బలి కోరుతున్నాడనే ఉంది. అసలు బలి పర్పస్ ఏంటి? ముఖ్యంగా
యు క్యారీ ఆన్. పనులు దేవుడు కోరాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసుకో, ఎన్ని పాపాలు కాంటే అన్ని పాపాలు చేసుకో, బలుడు అర్పించుకొని కోరినట్టు లెక్క. దేవుడు బలిని కోరలేదు అంటే అర్థం ఏంటంటే బలుడు కోరలేదంటే అర్థం ఏంటంటే పాపాలు చేయకర్రా ఆయన, పాపం జోలికి ఓకండి బాబు అని దేవుడు పదే 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 పనులకి చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు అసలు విషయమైనా? కాబట్టి ఆయన యేసుప్రభు వారి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుతున్నాడు, బలియు అర్పణయు దేవుడు కోరలేదు. పాపాన్ని దేవుడు ఎంకరేజ్ చేయలేదు. మరి బలి ఎందుకు పెట్టాడు అంటే తాత్కాలికమైన ప్రాయచిత్తము కొరకు, మారు మనసు అప్పుడన్నా పొందుతాడని. ఒక వ్యక్తిని చంపేసినారు అనుకోండి, ఉదాహరణ ఒక వ్యక్తిని చంపేసినారు అనుకోండి, వారికి తెలిసిపోయింది అనుకో, నేను చంపేస్తారు, ఒక గంటలో వీళ్ళు చంపేస్తారు అని వారికి తెలిసిపోయింది అనుకో ఒక వ్యక్తిని చంపిన తర్వాత, ఇప్పుడు వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఎట్లా ఉంటుందండి? ఆహా, ఎట్ట తిరిగి నేను చంపేస్తారు, నువ్వు మనిషిని చంపేదు నేను చంపేస్తారు అని తెలిసిపోతే మనిషికి ఏం చేస్తుంది తెలుసా? ఏ విషయంలో దిగిస్తాడు? ఎట్లా నేను వచ్చాక ఇంకొకరిని చంపుతా, కనబడిన చంపాలని ప్రయత్నం చేస్తాడు. వీళ్ళున్నారు చూడండి, టెర్రరిస్టులు అంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సావడానికి సిద్ధపడ్డారు. మమ్మల్ని ఎట్లా చంపేస్తారు, దొరికితే మమ్మల్ని చంపుతారు, కాబట్టి మేము నచ్చే లోపల కనీసం 100 మందినన్నా చంపాలని మైండ్ కలుగుతాడు. దేవుడు ఆ తలంపును తీసివేయడానికి, ఆ తలంపుని పుట్టకుండా పడడం కోసం ఒక్కసారి పాపం చేస్తే బలి నర్పించి ఆ పాపాన్ని పోగొట్టుకొని శుద్ధుడిగా ఉన్నారా బాబు అని చెప్పాడు. మనిషిని మనసు మార్చడానికి దేవుడు ప్రయత్నం చేసి బలిని ఇచ్చాడు తప్ప బలిని దేవుడు కోరలేదు. నెక్స్ట్ కింద కంటిన్యూషన్. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చితివి. ఎవరికి శరీరమును? యేసు ప్రభుల వారికి శరీరమును అమర్చాడు దేవుడు. యేసు ప్రభుల వారికి శరీరమును అమర్చాడు. నెక్స్ట్, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేనంటే యేసు ప్రభుల వారు గ్రంథపు చుట్టము నన్ను గురించి, యేసు ప్రభుల వారి గురించి రాయబడిన ప్రకారము, దేవా తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుల వారు పంపగా వచ్చాడా, ఆయన వచ్చాడా? ఈయనే వచ్చాడు. మరి యోహాను సువార్త అక్కడంతా ఏం చెప్తుంది? దేవుని యొక్క దగ్గర నుంచి పంపబడిన ఓ మనిషి, ఓ వ్యక్తి అని ఉంటుంది. యోహాను గారి గురించి ఉంటుంది, యేసు ప్రభువుల వారి గురించి ఉంటుంది. కన్ఫ్యూజ్ కాదండి. యోహాను గారి గురించి కూడా దేవుని యొక్క నుంచి పంపబడిన ఒక మనిషినే ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్కన యేసు ప్రభువుల వారు ఆయనే వచ్చాడా, తండ్రి పంపగా వచ్చాడా? రెండు. నెక్స్ట్ ఇంకా బలులు, అర్పణములు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఎవరు కొట్టేస్తున్నారు? డైరెక్ట్ గా ఎవరు కొట్టేస్తున్నారు? యేసు ప్రభుల వారే మొదటి దాన్ని, అనగా పాత నిబంధన ఏం చేస్తున్నాడు? పాత నిబంధన ఇచ్చింది ఎవరని చెప్పాము? ఆయన ఇచ్చిన మొదటి దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? అంతే కదా, లెక్క సరిపోతుంది కదా. రైట్. ఇప్పుడు
ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమిటంటే మనం పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాం. పునరుత్థాన విషయంలో ఈ బలులు తీసుకొచ్చాం. ఎందుకు అంటే కారణం ఉంది. కారణం లేకుండా ఏదీ లేదు. ఇప్పుడు యేసు ప్రభువుల వారికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఒక శరీరమును అమర్చాడు. అమర్చుతూ ఆ ముందు వచ్చినాల్లో ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రమునకు, ఆ ధర్మశాస్త్రం అనేది రాబోతున్న మేలుల ఛాయ అన్నాడు. ఛాయ పాత నిబంధన అయితే నిజం ఎక్కడుంది? ఆ కొత్త నిబంధన అంటే యేసు ప్రభువే. కొత్త నిబంధన అంటే యేసు ప్రభువుల వారే. యేసు ప్రభువుల వారే నిబంధన, కొత్త నిబంధన ఆయనే నిజం. పాత నిబంధన ఆయనకు ముందుగా రాయబడిన ఒక ఛాయ, ఆయనే తన గురించి రాయించుకున్న ఒక ఛాయ. ఈ ఛాయ విషయమై ఏంటో చూద్దాం. శరీరం ఉంది కదా, ఈ శరీరంకు సంబంధించిన ఒక లింక్ మనకు డాక్యుమెంట్ ఉంది కదా. దీన్ని డాక్యుమెంట్ అని అన్నాము. డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటి? ఆధారం. రెండు ఒకటే, మంచిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడును ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి అంటే తండ్రి అయిన దేవుని నుండి సమస్తములు ఏమయ్యాయి? కలిగాయట. సమస్తములు ఏమయ్యాయి? కలిగాయట. ఆ సమస్తములో ఏమున్నదో తెలుసా? యేసు ప్రభువుల వారి యొక్క దేహము కూడా ఉన్నది. ఏమంటే యేసు ప్రభువుల వారి యొక్క దేహము కూడా ఉన్నది. ఇప్పుడు ఆ దేహం మీద అధికారం ఎవరికి ఉన్నది? తండ్రి అయిన ఎవరికి ఉందా లేదా? ఉంది. క్లారిటీ. డాక్యుమెంట్ ఎందుకన్నానంటే ఆధారం. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుల వారిని లేపాడు అనడానికి ఒక ఆధారం ఇది. సమస్తము ఆయన నుండి కలిగినవి. ఆ కలిగిన సమస్తములో యేసు ప్రభువుల వారి యొక్క దేహము కూడా ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 26వ వచనం నుంచి మనము 36 వరకు చదువుకోవాలండి. 38 వరకు చదవాలి. కానీ మెయిన్ వచనాలు ఒకటే మనం చదువుతున్నాము. 29వ వచనం నుంచి చదువుదాం. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన. ఎవరి వలన? దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన అంటే యేసు ప్రభువుల వారు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. ఏమనబడతాడంట? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. రైట్. ఇంకా ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాడు. యేసు ప్రభువుల వారు ఈ లోకమందు ప్రవేశించడానికి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఏం చూసాము? బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు శరీరమును అమర్చితివి అని అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలోకి అంటే తల్లి గర్భంలోకి రాకముందు ఒక శుభవచనము, ఆ శుభవచనంలో మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే సర్వోన్నతుని దేవుని ద్వారా మరియమ్మ గారు అనేది అక్కడ గర్భము ధరించడం జరుగుతూ ఉంది పరిశుద్ధాత్మ వలన. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాడు. ఇది మానవులందరికీ సంబంధించింది. ఆ ముఖ్యమైన పాయింట్ ఏమిటంట? ఆయన అంటే 32వ వచనం మొదలు చదువుతాం. యేసు ప్రభువుల వారు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు
ఆయన అంటే ఆ యేసు ప్రభు యొక్క తండ్రి అయిన దావీదు సింహాసనము. అంటే ఇక్కడ మనము కన్ఫ్యూజ్ కావాలండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాలండి. ఏం కన్ఫ్యూజ్ ఉందంటే ఇక్కడ యేసు ప్రభుల వారి తండ్రి అయిన దావీదు సింహాసనం అన్నాడు. ఇంతకు సింహాసనం ఎవరిది? గట్టిగా చెప్పండి. దేవుందే. దేవుని సింహాసనం ఎవరికి ఇచ్చాడు? దావీదు గారికి ఇచ్చాడు. అవును, దావీదు గారికి ఇచ్చాడు. దావీదు గారి సింహాసనము తర్వాత సొలొమోను గారు అలా పరిపాలించుకుంటూ వచ్చారు. ఆ సింహాసనం మీద ఎక్కువ మంది నిలవలేకపోయారు. ఇప్పుడు ఎవరి తరం వచ్చిందన్నమాట ఆ సింహాసనం మీద కూర్చోవడానికి? యేసు ప్రభుల వారి తరం వచ్చింది. యేసు ప్రభుల వారి తరం వచ్చింది. ఆ దాని గురించే ఇక్కడ మనకు చెప్తున్నాడు. కంటిన్యూషన్. ఆయన యాకోబు వంశస్థులు ఒక పేరుంది. ఏంటది? ఇశ్రాయేలు. ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనకు. ఆ యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలు అనే పేరు ఉంది. ఇప్పుడు యాకోబు వంశస్థులు అంటే ఇశ్రాయేలు వంశములను యుగ యుగములను ఏం చేస్తాడంట యేసు ప్రభుల వారు? ఏలును. యేసు ప్రభుల వారు ఎవరు? రాసు. అంటే ఎట్లా? ఈయన ఈ లోకమందు ఎలా వస్తున్నాడు? శరీరధారిగా వస్తున్నాడు. అంటే మనిషిగా వస్తున్నాడు. మనిషిగా వచ్చిన ఆయన ఎక్కడ కూర్చుంటున్నాడు? దావీదు సింహాసనం ముందు కూర్చుంటున్నాడు. ఈ దావీదు సింహాసనం ఆల్రెడీ ముందు ఎవరిది? తండ్రి అయిన దేవుని సింహాసనము దావీదు గారికి ఇచ్చారు. దావీదు గారి తర్వాత తరాలు మారుతూ వచ్చాయి, కానీ ఎవరు కూర్చోలేకపోయారు. దావీదు గారికి ఒక ప్రమాణం జరిగింది. ఆ ప్రమాణం ఏమిటంటే, నా ఆజ్ఞల చొప్పున నీతిగా ఎవడైతే బ్రతుకుతాడో వాడిని నిరంతరం నేను కూర్చోబెడతానన్నాడు దేవుడు ఆ వాగ్దానంలో. సొలొమోను గారికి అదే వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం నెరవేర్చడంలో అనేక మంది విఫలమయ్యారు. అది నెరవేర్చడానికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభువు వారు వచ్చారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వారు వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఆ వాగ్దానం నెరవేరాలి అంటే ఎక్కడుండాలా? ఆత్మగానా శరీరంగానా? శరీరంగా ఉంటేనే అది నెరవేరుతుంది. అందరే కదా. మనుషులను ఏలాలి అంటే సింహాసనం ముందు కూర్చోవాలి. ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే నరుడై ఉండాలి. ఎవరై ఉండాలా? నరుడై ఉండాలి. ఇప్పుడు ఆ నరుడు గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, ఆయన రాజ్యం. ఎవరి రాజ్యము? ఇప్పుడు అర్థమైందా? ముందు ఎవరి రాజ్యము? దావీదు గారి కంటే ముందు ఎవరి రాజ్యం? అది తండ్రి అయిన దేవుని రాజ్యము దావీదు గారికి. దావీదు గారి దగ్గర నుంచి సొలొమోను గారి దగ్గర వచ్చింది. సొలొమోను దగ్గర నిలవలేకపోయారు. మరలా ఇప్పుడు అది ఎవరు చేయి ఎక్కించుకోవడానికి వచ్చారు? యేసు ప్రభువుల వారు చేయి ఎక్కించుకోవడానికి వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ రెండు రాజ్యముల గురించి ప్రస్తావన అనేది ఉన్నది. ఒకటి భౌతిక సంబంధమైన రాజ్యం ఉంది, రెండవది ఆత్మ సంబంధమైన రాజ్యము ఉంది. ఇశ్రాయేలులు యేసు ప్రభువుల వారు ఆరోహణమైనప్పుడు అడిగింది ఏ రాజ్యముల గురించి? ప్రభువా, మాకు మళ్ళా ఆ రాజ్యమును అనుగ్రహించుదువా అంటే ఆయన ఏమన్నాడు? కాలముల సమయంలో తండ్రి తన స్వాధీనం. అంటే రాజ్యం వాళ్ళు దేని గురించి అడిగారు? భౌతిక సంబంధమైన రాజ్యం గురించి అడిగారు. కానీ ప్రభువు ఆయన ఆరంభించింది ఏ రాజ్యం గురించి ఆరంభించాడు చెప్పడం? పరలోక రాజ్యం సమీపించిందయా, సిద్ధపడండి అన్నాడు. అంతేనే కదా. ఇక్కడ రాజ్యాలంటే రెండు రకాలు. మనిషి అర్థం చేసుకున్న రాజ్యం వేరు, మనిషి అర్థం చేసుకున్న రాజ్యం భౌతిక సంబంధమైన రాజ్యము. యేసు ప్రభువుల వారు బోధించిన రాజ్యము పర సంబంధమైనది. పర సంబంధమైన ఉన్న రాజ్యమును భూ సంబంధమైన రాజ్యముగా మార్చాడు దేవుడు. మరలా తిరిగి యేసు ప్రభువుల వారు పర సంబంధమైన రాజ్యంగా మారుస్తున్నాడు. అర్థమైందా లైన్? పర సంబంధమైన రాజ్యమును భూ సంబంధమైన రాజ్యంగా మార్చాడు దేవుడు. కోరుకున్నందున, జనులు కోరుకున్నందున, వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు నన్ను అని సమూయేలు గారికి చెప్పి ఆ రాజ్యములకు భూలోక సంబంధమైన రాజ్యంగా మార్చాడు. భూలోక సంబంధమైన రాజ్యంలో ఏ రాజు సక్రమ పరివారం చేయలేకపోయాడు. అయితే ఒక స్థిరమైన రాజు మరలా అది పర సంబంధమైన రాజుగా రాజ్యంగా మార్చడానికి వచ్చాడు. ఆయనే యేసు ప్రభువు. ఎవరైనా ఆ రాజే ఎవరు? ఏ రూపంలో వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. మనిషి రాజుగా రాబోతున్నాడు. మనిషి రాజు అవుతున్నాడు. నెక్స్ట్, ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట? అంతము లేనిది ఉంటుందంట. ఇంకా దానికి అంతం అనేది లేదు. అంతం అనేది
లేదు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, మనం జాగ్రత్తగా గమనించవలసింది. ఇది ఎలాగ పెట్టుకోండి, ఇది ఎలాగ మనసులో పెట్టుకోండి. దేవుడు యేసు ప్రభుల వారిని భూలోకములకు శరీరధారిగా రప్పిస్తూ ఉన్నాడు. రప్పించుతూ ఆయన చెప్పిన ముఖ్యమైన మాట ఏమిటంటే రాజ్య స్థాపనకు అన్నాడు.